అన్న మీరు సైడ్ వచ్చి साइड नीचे सर सर స్థాయికి చేరాలని చెప్పి మనసారా ఆశిస్తూ ఉన్నాం. పోతాయి పోతాయి కనిపిస్తుంది కార్ అయితే చాలా అది చూసుకుంటా. हाँ है जरा वहाँ है देखो लोगो जरा याद रखना स्ट्रेट गाइड का देखो सबका हो एक जना का नहीं పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మన పార్లమెంటు పరిశీలకులు మాజీ శాసన మండలి సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి ఆలూరు శాసనసభ్యులు మిత్రులు విరూపాక్ష గారికి నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గారికి ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు చెన్నకేశ్వరరెడ్డి గారికి పాణ్యం మాజీ శాసనసభ్యులు నంద్యాల పార్టీ జిల్లా అధ్యక్షులు కాట్సాన్ రాంభూపాల్ రెడ్డి గారికి నగర మేయర్ రామయ్య గారికి కోడుమూరు నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారికి ఇన్ఛార్జి మాజీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లా మసూదన్ రెడ్డి గారికి అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ పాపిరెడ్డి గారికి పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి గారికి అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్మిగనూరు ఇన్ఛార్జి బుట్టా రేణుక గారికి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహర్ గారికి కోడుమూరు ఇన్ఛార్జి సతీష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి నాయకులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
కోటి సంతకాలు సేకరించాలి. ప్రజాభిష్టం ప్రకారం కోటి సంతకాలు చేపించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండారు అనేది మనం ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ఆ కార్యక్రమము జరిపించవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలోనే మనము ఈ సంతకాల సేకరణ, అలాగే గ్రామ స్థాయిలో గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ కమిటీని కూడా నియమించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ తీసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అలాగే నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో అందరూ జిల్లాలో ఉన్నటువంటి అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ జిల్లాలో ర్యాలీ తీసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ఆధ్వర్యంలో నడిపించి సక్సెస్ చేసి ఇవన్నీ కూడా మనము విజయవాడకు పంపించాలి. విజయవాడకు పోయిన తర్వాత నవంబర్ 24వ తేదీకంతా జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి. వెంటనే వాటిని మనం అమరావతికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 26వ తేదీన అందరు ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ స్థాయిలలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలు కూడా గవర్నర్ గారికి సమర్పించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి కోటి సంతకాలు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులను అన్నీ కూడా పూర్తి చేస్తే ప్రతి కార్యకర్తకు, అంటే చిన్న స్థాయి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ కూడా సంక్రాంతి రోజున అందరికీ ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తప్పకుండా అందరూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి కూడా ఎక్కడైనా సరే మధ్యలో లిక్కర్ స్కామ్ మన పార్టీ నాయకుల మీద ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మన నాయకులందరినీ కూడా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికిపోయినారు కాబట్టి, కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఇంతవరకు అరెస్టులు జరగడం లేదు. దీంట్లో డైరెక్ట్గా రాష్ట్ర స్థాయి నాయకులకే వాటాలు ఉన్నాయి, చిన్నబాబు గారికే వాటా చేరుతుంది అనేది ప్రజలందరూ కూడా అనుకున్నటువంటి విషయం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి
ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి మద్యాన్ని ఎవరెవరు వాటాలు పంచుకుంటున్నారో నిగ్గు తేల్చడానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఈరోజు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమాలతో పాటు లిక్కర్ స్కామ్ గురించి కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా నియోజకవర్గ స్థాయిలో జరపాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే అంశం డైరెక్ట్గా 10,000 కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం అనేది మనం ప్రజలలోకి తీసుకొని పోవాలి. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 12 మెడికల్ కాలేజీలు అంటే 8,000 ఎకరాల పైనే, దాదాపు 8,000-9,000 ఎకరాలు, ఎకరా 4 కోట్లు వేసుకున్నా అదే 4,000 కోట్లు అవుతుంది. ఒక్కొక్క కాలేజీకి యావరేజ్లో 3,000 నుంచి 350 నుంచి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అది ఒక 4-5 వేల కోట్లు అవుతుంది. అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్మును చిన్నబాబు గారి ఆధ్వర్యంలో బినామీ పేర్లతో తీసుకోవడానికి ఈరోజు స్కెచ్ తయారు చేసినారు. దాన్ని వ్యతిరేకించి ప్రజల ఆస్తులను కాపాడి ఆ ప్రజలకు, పేదలకు వైద్యము, వైద్య విద్య అందించే దాంట్లో మనమందరం కూడా పోరాటం చేసి ప్రజల తరఫున ఆ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మీకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు సందేశం ఇస్తారు. దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా మనం ప్రజలలోకి తీసుకుపోవాలి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా మనం ముందరికి తీసుకొని పోవాలనే దాంట్లో చెల్లా మధుసూదన్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ రూపంలో మనకు చూపించడం జరుగుతుంది. నాయకులు అందరూ కూడా తక్కువ సమయం తీసుకుంటారు. వాళ్ళ స్పీచ్లు అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆఖరి ప్రజెంటేషన్ అంతా అయిపోయేంత వరకు అందరూ కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యి విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. రామచంద్ర సార్ రీజనల్ కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు ఎస్ఎం మోహన్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు మన ప్రసాద్ రెడ్డి, మన సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నంద్యాల జిల్లా అధ్యక్షుడు రామపాల్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి అన్న గారికి, ప్రదీప్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన శ్రీదేవమ్మక్క మాజీ శాసనసభ్యులు శ్రీదేవమ్మక్క గారికి, మన మనోహరక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన రాష్ట్ర సహాయ సంఘము అందరికీ, జిల్లా అధ్యక్షులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనకి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు పరిపాలన చేసేకి రాలేరు. అందుకోసమే ఈరోజు మనము అతి త్వరలోనే, మనం ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉన్నా కానీ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఈ సమావేశాలు, ప్రతి ఒక్క సమావేశం మీరు మన మెడికల్ కాలేజీలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన 19 నుంచి 24లో ఏ సీఎం తీయకున్నా అలాంటి వ్యక్తి ఈరోజు 17 మెడికల్ కాలేజీ తెచ్చింటే ఆ మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు ఆల్రెడీ 23లోనే ఓపెన్ అయిపోయినాయి. ఈరోజు అన్నీ మామూలుగా దాదాపుగా ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఉత్తర్వులు అయిపోతాయి. కాబట్టి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని ప్రైవేటు పీపీపీ ద్వారా ప్రైవేట్ పరంగా చేయాలని వాళ్ళ అస్మదీయులకే కట్టబెట్టాలనే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టే ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు 1 కోటి సంతకాలు సేకరించినారు. కాబట్టే మనము అందరూ కలిసి ఈ సమావేశాన్ని, ఈ 1 కోటి సంతకాలని ఇంకా
నవంబర్ 22 కాకుండా ఇంకా అతి త్వరలోనే ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరూ దాదాపుగా 78,000 సంతకాలు సేకరించి, ఎందుకంటే మన గ్రామంలో ప్రతి గ్రామంలోన మన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అందరూ కలిసిమెలిసిగా చేసి త్వరగా ఈ 1,00,000 సంతకాలు మనం త్వరగా చేసి పంపిస్తే అక్కడ విజయవాడకి పంపించే విధంగా కార్యక్రమం చేస్తారు కాబట్టి మనం ఈ కార్యక్రమం బాగా త్వరగా చేయాలనే విధంగా చేయాలని మన అందరికీ నాయకులందరికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలు, సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారికి, అలాగే రాంపాల్ రెడ్డి అన్న గారికి, మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న గారికి, ప్రభాకర్ రెడ్డి అన్న గారికి, ఎక్స్ ఎమ్మెల్యేలు, వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడ జిల్లా కమిటీల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి మండల స్థాయి నుంచి వచ్చిన అందరికీ, నా సోదరులకు సోదరీమణులకు ప్రతి ఒక్కరికి, మీడియా ప్రెస్ ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. మనం 2 minutes అని చెప్పినాడు అన్న మేము వద్దులే మాట్లాడడము, అక్కడ పంపించేసాయి మైక్ అంటే, లేదులేమ్మా 2 minutes మాట్లాడము. మన జగనన్న గురించి 2 minutes మాట్లాడడానికి అవుతుందా? చాలా ఉంది చెప్పడానికి. చెప్పాలంటే రోజులే కాదు, ఎన్ని రోజులైనా, ఎందుకంటే మనం ప్రత్యక్షంగా 2019 నుంచి 2024 వరకు కూడా జగనన్న గురించి చాలా లబ్ధి పొందాం. మన దురదృష్టవశాత్తు మరి మనమంతా కూడా జగనన్నను సీఎంగా చేసుకోలేని పరిస్థితులు వెళ్ళిపోయినాం. ఆ బాధలు కూడా ఎలా ఉన్నాయో మన అందరికీ తెలుసు. కింది స్థాయిలో గ్రామాలలో చాలా కష్టాలు పెడుతున్నారు. ప్రతి శాఖ నుంచి మనకి ఇబ్బందులే ఉన్నాయి. మరి మళ్ళా కూడా మనకి సంతోషమైన వాతావరణం రావాలి అంటే ఏం చేయాలి? మళ్ళా కూడా మనమంతా కూడా కష్టపడాలి. మనమంతా చిన్న గ్రామ స్థాయిలో నుంచి పై వరకు కూడా కష్టపడుతూ, మరి ఇప్పుడు దిశానిర్దేశాలు అన్నీ కూడా అన్నలు పెద్దలు చెప్తారు. దానికి మనమంతా కూడా సై కదా, అందరం కూడా కష్టపడి ఎక్కడెక్కడ మన కూటమి ప్రభుత్వం మనల్ని మోసం చేసి గెలిచి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేని పరిస్థితిలో ఉండి, ఏదో మనం వాళ్ళు ఇచ్చిన పథకాలు కూడా మన పార్టీ, మనమంతా మన వైఎస్ఆర్సీపీ పార్టీ, మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్న మనల్నంతా బయటికి పంపించి మనమంతా పోరాటం చేస్తేనే, ఓహో ప్రతిపక్షంగా బాగా గట్టిగా ఉంది, ఇవ్వాల్సిందే కొన్నెన్నో, లేకుంటే మనం తట్టుకోలేము, ఈ గాలికి వైఎస్ఆర్సీపీ గాలికి తట్టుకోలేమని చెప్పేసి కూటమి ప్రభుత్వం అరకొర కొన్ని వదులుతుంది. కానీ వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మనం కష్టపడాల్సిన ఎంతో ఉంది. ఒకటే చెప్పగలుగుతున్నా నేను, ఇన్స్పిరేషన్ అన్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారు. అంత ఏజ్ ఉన్నా కూడా మార్నింగ్ అక్కడ నుంచి వచ్చి అక్కడ నంద్యాల మీటింగ్ చూసుకొని మళ్ళా కర్నూలు డిస్టిక్ వచ్చి రోజుకు 2 పూటలు ఉంటాయి, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఎక్కడ చూసినా ఉదయం ఒకరి దగ్గర కనిపిస్తారు అన్న, సాయంత్రం ఒకరి దగ్గర కనిపిస్తారు. అంటే అంత ఉన్న పార్టీకి అంత సేవలు, ఇన్స్పిరేషన్. మనం అన్నను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఏవైనా చేసుకోగలుగుతాం, ఎంతవరకైనా పోరాటగలుగుతాం అనేది నాకున్న అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మీకు కూడా చెప్పగలుగుతున్నా. కాబట్టి అందరం కూడా కష్టపడతాం. ఎన్ని రోజులు కాదు, ఈ బాధలు మనకేం కొత్త కాదు. అన్నీ కూడా అందరం కూడా అనిపించినా మనము పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా. కానీ ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎక్కడ చూడలేదు. రామచంద్రరెడ్డి అన్న మేమైతే చాలా, అంటే ఎక్కడెక్కడ చిన్న అవన్నీ మీకు కూడా తెలుసున్నా, చాలా కార్యకర్తలు చాలా నష్టపోతున్నాం. చాలా కార్యకర్తల్ని హింసిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలకు అండగా కూడా అందరం ఉంటాం. అదొకటి మనము తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో గడపకు పోయి విస్తృత ప్రచారం చేస్తాం. మనకు జరుగుతున్న నష్టాన్ని వివరిస్తామని చెప్పి మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నకు, అలాగే వేదికని అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా
నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జగనన్న ఒక మంచి సంకల్పంతో పేద ప్రజలకు వైద్యం అందాలి, వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మెడికల్ కాలేజెస్ని 17 మెడికల్ కాలేజెస్ని మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క పేదవాడి గురించి ఆలోచించి ఆయన తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయడము చాలా అమానుష్యం. ఎందుకంటే ప్రతి నిత్యం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగనన్న కానివ్వండి, పేద ప్రజల అభివృద్ధి కోసమే కృషి చేస్తూ వచ్చారు. పేద ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చాలా దృఢంగా నమ్మారు. కాబట్టి పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ కానివ్వండి, విద్య కానివ్వండి, ఈ రెండూ కూడా వైద్య ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మంచి నాణ్యమైనది దొరకాలని ఎంతో గొప్ప సంకల్పంతో ఈ 17 కాలేజెస్ని స్టార్ట్ చేయడము. మరి ఆల్మోస్ట్ 7 కాలేజెస్ పూర్తి అయిపోయాయి. మరి మిగతా కాలేజెస్ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటువంటి కాలేజెస్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. పేదల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. మరి ఇటువంటి సమయంలో ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన అందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాలి. మరీ ముఖ్యంగా పేద ప్రజల కోసం మనం అందరం కూడా యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. మరి ఈరోజు 1,00,00,000 సంతకాల సేకరణ అని మనకు పిలుపునిచ్చారు మన అధ్యక్షులు. మనం అందరం కూడా ఎంతో కష్టపడి మనం అందరం కూడా అసలు ఇంటింటికి వెళ్తే నాకు తెలిసి ప్రజలే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, ప్రతి ఒక్కరిది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తారు. మనం ఈ విషయాలను ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఇది తప్పకుండా సక్సెస్ చేయాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విరూపాక్ష గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరులకి, కింద ఉన్న మహిళా సోదరులకి, నాయకులకి, అభిమానులకి, మాజీ ఎమ్మెల్యేలకి, పెద్ద అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పార్టీ పోరాట యోధులు ఎవరు మీకందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరూ కూడా నాయకులందరూ కూడా. పార్టీ ఈరోజు ఈ సమావేశానికి కారణమేమో అందరికీ తెలుసు. ఎప్పుడైతే పోస్టర్లు విడుదల చేసినామో దీని పరంగా 1,00,00,000 సంతకాల సేకరణ చేయాల. ఎవరు చేసేది? అది నేను చేయను, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా చేయరు. పార్టీ పరంగా మీరంతా కూడా అండగా ఉంటూ పార్టీకి కవచంగా ఉన్న మీరు, మీ ద్వారానే ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఇప్పుడైనా గుర్తించాలా. ఎందుకంటే పార్టీ ఓడిపోయినా ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి భయపడుకోకుండా ఈరోజు ఇంత గట్టిగా ఈ సమావేశంలో వచ్చినారంటే మీరు మీ కథ ఏమనేది కూడా కూటమికి వెళ్ళాల. ఎందుకంటే ఎవరు భయపడే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏదున్నా ధైర్యంగా మీ పటిష్టత, మీ ధైర్యము నిజంగా చాలామంది ఈ కూటమి భయపడి చాలామంది కూడా భయపడే వాళ్ళు ఉండొచ్చేమో అప్పట్లో. ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకంటే పార్టీకి అండగా, మాకు అండగా మీరు ఒక కవచంగా ఉన్నారంటే మీరే అని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతాను. మీరు లేదే మేము లేము. వాస్తవంగా చెప్పాలంటే మీరు లేదే మేము లేము. ఏదున్నా కూడా గతంలో మన పార్టీ ఎందుకు మనకి ఇప్పుడు ఓడిపోయే కారణమైంది కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఏదో లోపం ఉంది కాబట్టి, ఆ లోపం ఉంది కాబట్టి ఓడిపోయినాం. గతంలో రాజశేఖర్ గారు 2004 నుంచి 2009 వరకు నుంచి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందించినాడు. అయినా 2009లో ఆ రోజుల్లో కూడా ఎంతో ఊహించినాడు రాజశేఖర్ గారు. ఎంత పెద్ద మెజార్టీ ఉంటుంది మనకి, ఎలాంటి సమస్య లేదు, ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అందించినామని చెప్పేసి ఆయన అనుకోవడం జరిగింది. అయితే ఎలక్షన్లు అయిన తర్వాత ఆయన అన్నాడు మాట, జస్ట్ పాస్ అయినాం అంతే కానీ ఏదో లోపు ఉంది కాబట్టి పాస్ అయినామని చెప్పేసి, కార్యకర్తలు అసలైన వాళ్ళు ఎవరంటే పార్టీకి కార్యకర్తలనే చెప్పేసి
రాజశేఖర్ గారు గుర్తించే పరిస్థితి కూడా జరిగింది అప్పట్లో. ఏదున్నా కూడా పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం అంతా కలిసికట్టుగా చేయాలా. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అనుభవించేది ఎవరు? మీ ద్వారా మేము ఎమ్మెల్యే అయితే మేము అనుభవిస్తామని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు. మీ కష్టమే మాకు నిజంగా ఒక స్థాయిలో నిలబెట్టాలంటే మీరు చేసిన కష్టంతోనే ఒక స్థాయిలో నిలబడగలుగుతా ఉన్నాం, పార్టీ పరంగా కానీ మీ పరంగా కానీ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి పార్టీ కార్యకర్తలను మర్చిపోయినాం కాబట్టే ఈరోజు మన పార్టీ ఓడిపోవడానికి కారణమైందని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా రేపు పార్టీ అధికారంలో వచ్చినా కూడా మీరు అనుభవించాలా, మేము కష్టపడాలా. ఉల్టా ఇప్పుడు గతంలో మాది మేము ఎమ్మెల్యేగా అనుభవించేది కాదు, ఎమ్మెల్యేలుగా మేమున్నా పార్టీ పరంగా మీరంతా అనుభవించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏది కావాలన్నా పార్టీ కార్యకర్తకి నాయకులకి ఏదన్నా కూడా ఏది లేదనుకోకుండా చేసినప్పుడే పార్టీ బలంగా ఉంటారు. కానీ మనం ఏదో పార్టీ చెడ్డ పేరు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే ఇబ్బంది ఏమే. చంద్రబాబు నాయుడు నిజమైన రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పచ్చు. ఎందుకంటే ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టాలా, ఏ విధంగా మోసం చేయాలా, ఏం చెప్తే ప్రజలు వింటారు అనేది చేయగలిగినాడు. కాబట్టి ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అది మనం చేయలేకపోయినాం. ఎందుకంటే నీతి నిజాయితీ అన్నారు కాబట్టే ఈరోజు మనం వెనకబడిపోయినామని చెప్పేసి నేను చెప్పడం చేత నీతి నిజాయితీ ఉండాల్సి ఉందే కాదనలేదు. పార్టీ కార్యకర్తలకి నాయకులకి మనం ఏం న్యాయం చేసినామనేది మనం కూడా ఆలోచించుకొని పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏది కావాలన్నా ఈసారి వాళ్ళకి సహకారం ఇచ్చి పార్టీకి అండగా నిలబడాలని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతూ ఉంది. ఏదున్నా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నాం. ఇన్ని పనులు చేసినా జగన్మోహన్ రెడ్డి తక్కువ చేయలే, అభివృద్ధి చెప్పలేకపోయినాం. మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తర్వాత ఎవరు చేయలే. అయినా మనము చెప్పినవి చేసి చెప్పలేకపోయినాం ప్రజలేకని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళతో పాటు కార్యకర్తలు బలంగా నాయకులు చేస్తారు. కాబట్టి ఈసారైనా పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా 2029లో పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరున్నా కూడా నేను మాత్రం చెప్తా ఉన్నా, నా నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యకర్తకు కానీ నాయకునికి కానీ ఎలాంటి లోపం లేకుండా చూసుకునే బాధ్యత నేను అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తాను. ఎందుకంటే మన పార్టీ మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మన పార్టీ కార్యకర్తలని నాయకుల్ని మర్చిపోయినామా, వాళ్ళ సలహాలు తీసుకోకపోతే కూడా మనం వెనపడిపోతామని చెప్పేసి కూడా ఇప్పుడు అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇంతవరకు కూడా ఇన్ని కార్యక్రమాలు ఆదోళనలో చేసుకుంటూ వచ్చినా ప్రతి దానికి సహకరించి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మన పార్టీ పరంగా మా పరంగా అండగా నిలబడి ఈరోజు మాకు ఎంతో బలం ఇచ్చినా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా ప్రతి వారికి చెప్తా ఉన్నాను, అధైర్యపడొద్దండి. ఏదున్నా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఇలాంటి కష్టాలు ఉన్నా కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు. పార్టీ కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా రేపు కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి వారు కష్టపడాల్సి ఉందే. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనము ఈ మా జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా 1,000 సంతకాలు చేసి మనము జిల్లాలోనే మన ఆదోని ఫస్ట్ ఉండాలని చెప్పే విధంగా మన ఆదోని నుంచి వచ్చినటువంటి అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో మీటింగ్ అయిపోయిందిలే, ఏదో వచ్చినామో పోయినామనేది కాకుండా మీరెంత కష్టపడతారో అంత మీకే బాధ్యతాయుతంగా నేను నిలబడతా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా జిల్లాలో మన ఎస్వి మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోయినాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా ఆయన పేరు చెప్పాలి, మొదట చెప్పేది మర్చిపోయినాను. ఏమనుకోదు మామ. దానికే ఇక్కడ ఉన్నటువంటి భూపాల్ రెడ్డి ప్రతి వారం ఉన్నారు. అంతే ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ మన జెడ్పీ చైర్మన్ ఉన్నాడు, తర్వాత మన కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు. అందరూ ఉన్నా కూడా పేర్లు చెప్పలేదు అనుకోవద్దని దయచేసి. మనకి ఇవి కాదు ముఖ్యమో, మన పార్టీ కార్యకర్తలు నాయకులు మనం ఏం చేయాలా, మన పార్టీ పనేమి, మనం ఏ విధంగా పార్టీని బలం చేయాలా, పార్టీకి అండగా ఉండాలా, పార్టీ ఆదేశానుసారంగా ఏవైతే కార్యక్రమాలు చేస్తామో అవన్నీ చేసుకుంటూ మన పార్టీని బలం చేస్తామని చెప్పేసి. అదే కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి మహిళలు కూడా చాలామంది ఉన్నారు. ఈ పార్టీకి ఇంకా కష్టపడతా ఉన్నారు. మహిళలు కూడా వచ్చి ముందుకొచ్చి ఇప్పుడిప్పుడే మా మహిళలు ముందుకు వస్తూ ఉన్నారు. మన ఆదోని నుంచి వచ్చినారు, ఇక్కడ ఉన్నారు, కర్నూలు నుంచి కూడా చాలామంది వచ్చినారు. ఏదన్నా ఉన్నంతలో కానీ ఉన్నవాళ్ళు ఉన్నారు మనకి. వాళ్ళకి రేపు మనం ఏం చేయాలని చెప్పేసి ఆలోచించుకోవాలా. ప్రతి వారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తా ఉన్నారు, ఐడెంటిటీ కార్డులు ఇస్తాను,
రేపు ఏది జరిగినా గ్రామాల్లో జరిగినా కూడా జిల్లా లెవెల్లో జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశానుసారంగా ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళందరూ కూడా అండగా ఉంటారని చెప్పేసి చెప్పిన మాట విన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం అందరికీ ఉంది. ఏదున్నా కాలేజీల మీద 20 కోట్ల సంతకాలు చేస్తూ ఉన్నాం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా మన ఆదోనికి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమంటే వెనకబడిన ప్రాంతం సార్, మాకు అంతా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పేదోళ్ళు, వాళ్ళందరూ కూడా మాకు మెడికల్ కాలేజ్ ఇవ్వండి, లేకపోతే కర్నూలు పోయే పరిస్థితి వస్తూ ఉందంటేనే ఇమ్మీడియట్గా స్పందించి ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు కష్టాల్లో ఉన్నాడంటే మనం ఊరికే వదులుకునే పరిస్థితి లేదు. ఏదున్నా కష్టపడదాం, ఈ కూటమిని తరిమి కొడదాం, మనమంతా కూడా కలిసికట్టుగా పని చేసుకొని మీరు రేపు రాబోయే కాలంలో మీకు మంచి జరుగుతుంది, మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మామ ఎస్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీడియా వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాను, మీడియా వాళ్ళు కూడా మీరున్నారు కాబట్టి ఏదైనా కానీ ప్రజలకు పోతా ఉంది. మీరు లేకపోతే ఏ పార్టీకి మనగడ ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీడియా కానీ పత్రికలు కానీ ఏది ఉన్నా కూడా సోషల్ మీడియా కానీ ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నారు. సోషల్ మీడియా వాళ్ళు కూడా ఎన్ని కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేకుండా పోతూ ఉన్నారు. అందుకే ఏది ఉన్నా కూడా అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సమావేశానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజుల వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా, మరి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆత్మ బంధువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ జై జగన్. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఒక్క నినాదంతో ముందుకు వెళ్దాం. ప్రజా వైద్యం ప్రజల హక్కు. ఆదోని నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ సాధించడమే మన హక్కుగా ఈరోజు ఈ సభా వేదిక నుంచి మరి అందరికీ తెలియజేయడానికి పిలుపునిస్తా ఉన్నాం. ప్రజల వైద్యాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్లకు అమ్మేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కుతంత్రాలని కోటి సంతకాలతోటి గవర్నర్ ముందుకు తీసుకెళ్ళడానికి మరి సాయన్న చెప్పినట్టు ప్రతి కార్యకర్త నడుము బిగించి మరి జగనన్నను మళ్ళీ సీఎం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చేపట్టవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మోహన్ రెడ్డి అన్న 2 నిమిషాలే మాట్లాడమన్నారు. తక్కువ మాట్లాడినందుకు ప్రైజ్ ఇస్తారేమో, ఎక్కువ కష్టపడతామన్నా. రాబోయే రోజుల్లో 60,000 సంతకాలు ఖచ్చితంగా మేము గ్రామానికి తిరిగి ప్రత్యక్షంగా కోడుమూరు నియోజకవర్గం నుంచి హర్షన్న సారథ్యంలో మా మండల కార్యకర్తలందరితోటి 60,000 సంతకాలు ఈ నవంబర్ 20 వరకు సమయాన్ని కేటాయించి స్టేజ్ మీద 2 నిమిషాలే మాట్లాడడానికి మేము చేసిన ప్రయత్నాన్ని మాకు మరి గుర్తింపు ఇవ్వాలని మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం వస్తుంది. వైద్య విద్యనే కాదు, ఆ వెనుకబడినటువంటి 5 తాలూకాల ప్రజలకు ఆదోని మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ అనేది ఒక వరం. కాబట్టి ఆ 5 తాలూకాల ప్రజలు ముఖ్యంగా దీని కోసం గట్టిగా పోరాడాలి. మీకోసం మేమందరం కూడా పోరాడతాం. ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే విరూపాక్షి గారికి, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్సాని రాంభూపాల్ గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశం మీకు అందరికీ తెలిసిందే. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా మనందరికీ అంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు ప్రజల్ని కూడా ఏ విధంగా పట్టి పీడిస్తుందో మనమందరం కూడా గడిచిన 16 నెలలుగా ప్రత్యక్షంగా చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. వీటన్నిటిని ఎదుర్కోవడానికి ప్రజలకు మనమందరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా మనమందరం తోడుండాలనే ఉద్దేశంతో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా 3 విషయాల్లో ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఒకటి ప్రజా వైద్యము, పిల్లలకు చదువు మూడోది సచివాలయ వ్యవస్థ. ఈ మూడింటిని కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. వాటిని మనము ఎదుర్కొనాలి. వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకో జగన్మోహన్ రెడ్డి గారికో కాదు, ప్రజలకు సేవలు చేయడానికి, ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉండే విధంగా ఆ రోజు ఆయన ప్రణాళికలు చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి వాటిని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి వీటిని మనం ఎదుర్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కూడా ఈ పోరాటంలో మనం ఏదైతే ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనమందరం కూడా ప్రజలతో మమేకమై వాళ్ళకు కూడా విషయాలు తెలియజేసి మనము వాళ్ళతో కూడా ఈ పోరాటంలో పాల్గొనే విధంగా మనం ప్రేరేపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి నేను ఒక్క నిమిషం మాట్లాడి ముగిస్తాను. మామూలుగా అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ మీరు గమనించండి, 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి 24 వరకు మనం ఉన్నాం. 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి మెజార్టీతో మన పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంబడే ఎంతోమంది తెలుగుదేశం నాయకులు కావచ్చు, గ్రామ స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, పోలోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది. కానీ ఈరోజు 2024లో మనం అధికారంలో కోల్పోయిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త కూడా, దాదాపు 99% కార్యకర్తలు ఎక్కడ కూడా మొక్కవని దీక్షతో పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా, ఈరోజు పక్క పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎక్కడ మన పార్టీలోనే ఉండి మా అందరితో ప్రజల కోసం పోరాడుతున్నారు. నిజంగా మీ అందరికీ కూడా పార్టీ ఎంతో రుణపడి ఉంది. మేమందరం వేదికపై ఉన్నటువంటి నాయకులు కూడా ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారో వీటన్నింటినీ కూడా ఈరోజు ఏదో పెద్దలు వచ్చారు మనం కనిపించినాము అనేది కాకుండా తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా మనం 3 సంవత్సరాలు పోరాటాలు చేయాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఒక యజ్ఞంలా ఈ 3 సంవత్సరాలు మీ అందరితో పాటు ఇక్కడ ఉన్న మేమందరం కూడా మీతో పాటు ఉంటాము. దయచేసి మర్చిపోకుండా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తుందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే విరూపాక్ష గారికి, ఇన్ఛార్జి అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారికి, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అమరావతి నుంచి వచ్చిన మా మధుసూదన్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మీకందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకందరికీ, మీడియా మిత్రులకై అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అన్ని విషయాలు అందరూ చెప్తారు కానీ మీకందరికి కూడా అంటే బహుశా కొంతమందికి తెలిసిండొచ్చు, కొంతమందికి తెలియకపోయిండొచ్చు. ఎందుకంటే తొందరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పోయినసారి అంటే మా ఎలక్షన్స్కు ముందు, నేను కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్స్కు ముందు, అప్పుడు జగన్ సారు బీసీలకు రిజర్వేషన్స్ 60% ఉండాలి, ఖచ్చితంగా చేసి తీరాలని చట్టం చేశాడు. మహిళలకు అన్ని విభాగాల్లో 50% ఉండాలని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక వ్యక్తి యొక్క చిత్తశుద్ధి, నిజాయితీ ఎలాగుంటుందో అని చెప్పడం కొరకే మీకు ఈ విషయం చెప్తున్నా, గుర్తు చేస్తున్నా. ఇదే చంద్రబాబు నాయుడు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలను ఎంకరేజ్ చేసి సుప్రీంకోర్టు దాకా రిజర్వేషన్లు 50% చేసినటువంటి వ్యక్తి. సుప్రీంకోర్టు ఆపింది 50% అని. కానీ మేమందరం ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్లుగా ఉన్నాం. జగన్ సార్ చెప్పిన విషయం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి,
50% అనేది కోర్టు ఇచ్చింది, మనం అమలు చేస్తాం 60%. ఖచ్చితంగా ఓసీలను ఉన్న చోట బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను పెట్టండి అని చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా తెలంగాణలో అదే నడుస్తుంది. మళ్ళీ అక్కడ కూడా కోర్టు కేసు 50% వేసి 60% 50% అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత ధైర్యం ఏ దేశంలో ఎవరికి లేదన్న సంగతి కూడా మీకు తెలియజేస్తున్నా. 50% మహిళలు అన్నిట్లో ఏ కేటగిరీ తీసుకున్నా, మార్కెట్ యార్డ్ చైర్మన్లు గతంలో ఎప్పుడన్నా ఉండేనా మహిళలకు? మున్సిపల్ చైర్మన్లు అయితే మా దగ్గర 52లో 28 కార్పొరేటర్లు మహిళలే. అంటే ఎక్కడ చూసినా వాళ్ళు కూడా తగ్గకూడదు అన్నట్టుగా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన ప్రసక్తే లేదు. డిజిటల్ బుక్ తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది తుడిచిపెట్టకపోవడం ఖాయం. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆఫీసర్లు కూడా భయపడుతున్నారు తప్పుడు పని చేయాలంటే. ఏ ఒక్కరిని కూడా మనం కక్ష సాధించాం, కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన వాడిని మాత్రం వదిలిపెట్టామని సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మాట్లాడుతూ పోతే చాలదు నాకు ఈ టైము. వీళ్ళేమో 2 నిమిషాలు, మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఇస్తారో లేదో అన్నట్టుగా కష్టం. అందుకొరికి ముగిస్తున్నా. దయచేసి ఎవరేమనుకోద్దండి. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈ ప్రజెంటేషన్ అయితే యాక్చువల్గా వజ్రభాస్కర్ రెడ్డి గారు ఇస్తారు. నేను ఎస్వి మోహన్ రెడ్డి అన్న చెప్పినట్లు కేవలం 2 నిమిషాల్లోనే ముగిస్తాను. ఈనాటి ఈ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యంగా అజెండా 2 అంశాలు. ఒకటి, పార్టీని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడం ఒకటి. రెండవది, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా మన అందరి ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న చలో నర్సీపట్నం ఏదైతే చేశారో అందులో భాగంగా ఈ 1 కోటి సంతకాల సేకరణకు సంబంధించిన కార్యాచరణ, ఈ 2 అంశాలు ముఖ్యంగా. సో మనకు సుమారు ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు, అంటే 42 రోజులు మనకు సమయం ఉంది. ఈ 42 రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఎలాగూ రచ్చబండ కార్యక్రమం ఏదైతే ఈ ప్రైవేటీకరణ భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణలో భాగంగా సంతకాల సేకరణకి ఏదైతే వెళ్తామో, ఎక్కడైతే మనం రచ్చబండ పెట్టాలని అనుకుంటున్నామో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ ఎలాగూ ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఈ సంతకాల సేకరణతో పాటు ఈ గ్రామ కమిటీలను ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ఒక హేతుబద్ధంగా, ఒక ఆర్గానిక్ మెథడ్లో మనం చేసినట్లయితే ఖచ్చితంగా మనకు పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలను ఎన్నుకొని, ఒకటి అనంతపురం జిల్లా మడకశిర, ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి నియోజకవర్గం పుంగనూరు. ఈ 2 కూడా కేస్ స్టడీ చేసి, ఒకటి మడకశిర బలహీనమైన నాయకత్వం, అక్కడ మన ఎవరైతే మన అభ్యర్థి ఉన్నారో ఆయన ఒక సాధారణ వ్యక్తి. అటువంటి నియోజకవర్గంలో కూడా గ్రామంలో కూడా మీ మండలాధ్యక్షులు కావచ్చు, లేదంటే జిల్లా కార్యవర్గం కావచ్చు, మండల కార్యవర్గం 40 రోజులు పూర్తిగా గ్రామ సభలు ఏర్పాటు చేసి సుమారు 7,000 మందిని కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నియోజకవర్గంలో. అదేవిధంగా పుంగనూరుకు వస్తే అక్కడ బలమైన నాయకత్వం ఉంది కాబట్టి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న లాంటి బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి అక్కడ మనం 7,000 అనుకుంటే 14,000 మందిని
అక్కడ ఆ నియోజకవర్గంలో కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అది ఏ విధంగా మడకశిరలో చేశాం, పుంగనూరులో ఏ విధంగా ఈ కార్యాచరణ ఈ గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామనేది మీకు ప్రజెంటేషన్ ద్వారా భాస్కర్ రెడ్డి గారు చెప్తారు. సో మీరు తప్పకుండా ఈ రెండు అంశాలని, ఒకటి కోటి సంతకాల సేకరణ మరియు రెండవది గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి కావచ్చు, వార్డు స్థాయి కావచ్చు, నగర డివిజన్ స్థాయి కావచ్చు, ఈ కమిటీలన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కమిటీలను ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ, ఇప్పటికే ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ మండల అనుబంధ విభాగాల కమిటీలు అయితేనేమి, మండల కమిటీలు అయితేనేమి 100% కంప్లీట్ చేశారు. గ్రామ కమిటీలు మాత్రం చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా కొంత చేసినప్పటికీ కూడా దాన్ని ఖచ్చితంగా మీరు పునర్వ్యవస్థీకరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలాగో గ్రామ సభలకు కోటి సంతకాల సేకరణకి వెళ్తాం కాబట్టి ఇప్పటికే మీరు గ్రామ కమిటీలు ఏవైనా కూడా నాయకులకు చెప్పి పేర్లు గిన రాసి ఉంటే దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి దాన్ని మీరు తప్పకుండా తిరిగి చేయాలని ఆశిస్తూ ఈ రెండు అంశాలని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, పెద్దలు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలకు మసూదన్ రెడ్డి గారికి, విజయభాస్కర్ గారికి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి గారికి, హర్షవర్ధన్ గారికి, బివై రామయ్య గారికి, ఇక్కడికి వచ్చిన నాయకులకు, వివిధ ఆర్గనైజేషన్ నుండి అధ్యక్షులకు, కార్యకర్తలకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు మీటింగ్ పెట్టినదని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే కార్యకర్తలు, నాయకులందరూ కూడా మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే, మనకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మనకు కార్యకర్తలకు ఇంతకుముందు మనకు అనుకున్నంత న్యాయం జరగలేదనేది మీరందరిలో ఒక ఆలోచన ఉంది. అటువంటి ఆలోచన ఉండకూడదనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి, ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళని గుర్తింపు కోసమే ఈ స్థానిక మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగిందనే విషయం ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాలని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరైతే గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేస్తారో, ఎవరైతే మనం నియోజకవర్గం నుంచి దగ్గర 60,000 మందిని మనం సంతకాలు సేకరణ చేస్తారో, అక్కడ ఉండే ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తారో అటువంటి వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనేది మాత్రం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా గుర్తించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సంక్షేమ పథకాలు ఆ రోజు ఏ విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందినాయి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయనేది కూడా ప్రజలకందరికీ కూడా ఇక్కడ ఉండే ఎవరెవరైతే నాయకులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడంతో నిజమైన పేదవానికి వైద్యం లేకుండా పరిస్థితి ఉంటుందనే విషయం మనం ప్రతి ఒక్క పేద ప్రజలకు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదే ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే పేదవాడు మెరిట్ స్టూడెంట్ అయితే అటువంటి వాడు కూడా మెడిసిన్ చదవడానికి అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా మనం ప్రజలకు అందరికీ చెప్పాల్సిన. ఇంకా మద్యం గురించి అంతకుముందు మన జగనన్న గవర్నమెంట్లో మనం ప్రభుత్వం నుంచి మద్యం ప్రభుత్వం నడిపిన కూడా మన మీద లేనిపోయిన అబంధాలు వేయడం జరిగింది. ఈరోజు మద్యం షాపులు ఏ విధంగా ఉన్నాయో మనకి ఇక్కడ ఉండే మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సాట కూడా, ప్రతి ఒక్క బ్రాందీ షాప్ దగ్గర బార్లను మైపెంచే విధంగా, కళ్ళు దుకాణాల్లో ఏ విధంగా
కళ్ళు కాంపౌండ్లు ఏర్పాటు చేసి కళ్ళుని దాపే పరిస్థితి ఆనాడు ఉంటే ఈరోజు బ్రాందీ షాపుల ముందర మొత్తం కళ్ళు దుకాణాల కంటే ఘోరంగా ఈరోజు మందుని దాపే పరిస్థితిలో కనీసం రోడ్ల మీద కూడా పోవడానికి ఇబ్బందిన పరిస్థితి ఈరోజు మనం చూడడం జరుగుతుంది. అటువంటి దాని మీద కూడా మన అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ అవసరం లేదు. మన కర్నూలు టౌన్లోనే చూసుకుంటే మనం నంద్యాల చెక్ పోస్ట్ మొదలు పెట్టుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ చూసుకున్నా కూడా, మనం చెన్నమ్మ సర్కిల్లో చూసుకున్నా కూడా ఈరోజు సాయంత్రం 5 గంటలు అయితే బ్రాందీ షాపులు ఏ విధంగా ఆ రోడ్లో పోవడానికి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా మన అందరం ఒక్కసారి ప్రజలకు అందరు కూడా తెలిసే విధంగా మన అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. 13వ తేదీ ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఈరోజు పార్టీ మన నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా మనం ఎక్సైజ్ ఆఫీసుల ముందర కానీ ఎక్సైజ్ సిఐ ఆఫీసుల ముందర కానీ నియోజకవర్గానికి సంబంధించిన మనం అక్క చెల్లెలతో కలిసి అక్కడ ఉండే ఇన్ఛార్జీలతో కలిసి ఖచ్చితంగా ధర్నా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎక్సైజ్ అంతకుముందు మనం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనం ఆ రోజు ఏ సంక్షేమ పథకాలు చేసినాం అనేది కూడా మనం ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు ఏం చెప్పినది అనేది కూడా మనం ప్రజలకు ఒక్కసారి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్లో మనం అందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయుడు మోసం చేయడం జరిగింది. ఈ విషయం కూడా మీరందరూ ఒక్కసారి ఆ రోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ పథకాలు ఇస్తాడు, చంద్రబాబు నాయుడుకు ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు కూడా ఉంటాయని నమ్మి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. ఏ విధంగా మోసపోయినారనేది ప్రజలకు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు పోగొట్టుకొని కేవలం మోసం మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు ఓటేసినందుకు మీరందరూ ఒక్కసారి ఆలోచించమని మనం ప్రజలకు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తూ మన పార్టీ మనం కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆ కమిటీలతో పాటు మనం కార్యకర్తలందరినీ కూడా మనం పార్టీ కోసం 2029 ఎలక్షన్లో మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి మన కార్యకర్తలందరూ కూడా మీరు సిద్ధంగా ఉండాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఒక్క విషయం మీరందరూ గమనించాలి. మిమ్మల్ని గుర్తింపు కోసమే మనం ఈ కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయం మీరందరూ కూడా మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభ్యులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, సభాధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు, అలాగే జడ్పీ చైర్మన్ గారికి, మేయర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ, వైఎస్ఆర్సీపీ పెద్దలకందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ 7వ తేదీ నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ గురించి ఆయన ఆ రోజు చెప్పి మనం 1 కోటి సంతకాలు సేకరణ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఇచ్చారు. అది 10వ తేదీ అంటే ఈ రోజు నుంచి ఆరంభమైంది. ఇది నవంబర్ 12వ తేదీ వరకు అంటే 42 రోజులు మనకు మొత్తం నవంబర్ 20వ తేదీ వరకు కూడా చేయొచ్చు ఇది. కాబట్టి నవంబర్ 20 తేదీ లోపల మనం అక్కడ నవంబర్ 12వ తేదీ లోపల తాలూకాలలో ర్యాలీ చేసి నవంబర్ 24 జిల్లాలలో ర్యాలీ చేసి దాన్ని స్టేట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే కర్నూలు జిల్లా నుంచి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా దగ్గర 3.5 లక్షల సంతకాల సేకరణ చేసి మనమంతా కూడా ఆ తాలూకాలలో ర్యాలీ చేసి అక్కడ నుంచి లారీల ద్వారా కర్నూలు టౌన్కి తెచ్చి కర్నూలు నుంచి మళ్ళీ దీన్ని విజయవాడకు తీసుకెళ్తే విజయవాడ
మన హెడ్ ఆఫీస్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఆయనకు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్తో అపాయింట్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా గవర్నర్ గారికి చెప్పి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల ఇది 1 కోటి మంది ప్రజల ఆక్రందన అని చెప్పి మనం వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని మీకు అందరికీ తెలుసు. మీకు అందరూ కూడా ముఖ్యంగా తెలుసు, నిన్ననే మన నాయకుడు ఈ కోటి సంతకాల సేకరణకు నిన్ననే నాంది పలికారు. నిన్న ఒక శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజ్ దగ్గర 35% 40% కంప్లీట్ అయిన కాలేజీ ఉంటే అక్కడ దాన్ని అసలు జీవో ఎక్కడుందని ఆయన క్వశ్చన్ చేశాడు. ఆయన ఉన్న పదవిని కూడా ఆయనకు ఆ పదవికి అప్రతిష్ట తెస్తూ ఆయన ఆ మాట అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం పోయి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం కాలేజ్ దాకా 63 కిలోమీటర్ల దగ్గర ర్యాలీలో 5:30-6 గంటల వర్షంలో కూడా అక్కడ చేరుకొని ఆ కాలేజీ ముందర ఆ జీవో చూపించడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు మీరు స్పీకర్ స్థానంలో ఉన్నారు, మీరు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఇది చూడండి ఇది జీవో అని చెప్పేసి నేను అక్కడ చూపిస్తే దానికి ఈరోజు వరకు కూడా జవాబు లేదు. ఇటువంటి కార్యక్రమాలను కూడా చేస్తున్నారు కాబట్టి నాయకుడే నిన్న దీనికి శ్రీకారం చుట్టాడు కాబట్టి మనం కూడా ఎంతో బాధ్యతగా రేపు గ్రామాన కూడా ఇవి జరగాల, చర్చ జరగాల. ఇప్పుడు మన మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు మనం రచ్చబండ కార్యక్రమం చేస్తున్నాం. రచ్చబండ కార్యక్రమంలోనే ఈ కోటి సంతకాల సేకరణతో భాగంగా ఇప్పుడు మనకు కావాల్సిన అనుబంధ కమిటీలన్నీ కూడా మనం ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతు కమిటీ అయితేనేమి, మహిళా కమిటీ అయితేనేమి, మిగతా కమిటీలన్నీ అనుబంధ కమిటీల గురించి కూడా భాస్కర్ మొత్తం మీకు ఇప్పుడు విజువల్స్ ద్వారా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 45 నిమిషాల టైం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అది అయిపోయిందో కూడా కూర్చొని అది చూస్తే మీరు ఏ రకంగా మనం చేయాలనేది కూడా రేపొద్దున మన గ్రామంలో మనం ఏం చేయాలో ఇవన్నీ కూడా అమలు చేస్తే మనకు కూడా ఈజీగా ఉంటుంది అనేది ఆయన క్లియర్గా భాస్కర్ రెడ్డి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆయన 2 చోట్ల మడకసిరిలో ఒకటి, పెద్దిరెడ్డి కాన్స్టిట్యూన్సీలో పుంగనూరులో ఒకటి, 2 చోట్ల కూడా ఆయన 2 చోట్ల కూడా చేసి వచ్చాడు. కాబట్టి అది చెప్పేదంతా కూడా మనం లాస్ట్ వరకు ఉంటే మనకంతా కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది మన అందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న మొదలుపెట్టాడు. మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు కార్యక్రమం కూడా ఈ ఏదైతే కమిటీలు మనం వేస్తున్నామో అదంతా కూడా రేపు మనకు శాసనసభకి ఎవరికైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళను బలోపేతం చేసేదానికే ఈ కమిటీలన్నీ వేస్తున్నారనేది కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై సభాధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, మాజీ శాసనమండలి సభ్యులు, శాసనమండలిలో విప్పుగా పనిచేసిన మన గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు ఆలూరు విరూపాక్షి గారు, సాయిప్రసాద్ రెడ్డి గారు, చాలు 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 కూర్చోండి కూర్చో. మాజీ శాసనసభ్యులు పెద్దలు చెన్నకేశవరెడ్డి గారు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాణ్యం మాజీ శాసనసభ్యులు మిత్రుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారు, మేయర్ రామయ్య గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ పాపిరెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు, ఈరోజు మనకు కేంద్ర పార్టీ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసిన చల్లా మధుసూదన్ రెడ్డి గారు, ఇంకొక కార్యదర్శి యాక్టివిటీ అని చెప్పి మన గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వజ్ర భాస్కర్ రెడ్డి గారు, మన మాజీ శాసనసభ్యురాలు శ్రీదేవి గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక గారు, మన డాక్టర్ సతీష్ గారు,
ఎక్స్ఎమ్మెల్యే గాంధీ గారు, ఇంకా చాలామంది మిత్రులంతా కూడా వేదిక మీద ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మనం తొందరలో చేపట్టబోయే కోటి సంతకాల ఉద్యమానికి నాంది పలకల్లా. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో వస్తూ ఉంటాయి రాబోయే ఎన్నికల దాకా. ఆ కార్యక్రమాలన్నీ మనం సజావుగా చేయాలంటే గ్రామ స్థాయి నుంచి మన పార్టీ పటిష్టంగా ఉండాలా. గ్రామ స్థాయి దాకా గ్రామ కమిటీలు కూడా వేసుకొని వాటిని మనం బాగా పనిచేసే విధంగా చూసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ గ్రామ కమిటీలకు ఏదైతే గతంలో మనకు అందరికీ ఒక బాధ ఉంది, వాలంటీర్లు పెట్టారు, కార్యకర్తలను నెగ్లెక్ట్ చేశారని చెప్పి, నిర్లక్ష్యం చేశారని చెప్పి, ఆ విధంగా కాకుండా ఈరోజు కార్యకర్తలకే అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, గ్రామ కమిటీలు ఎవరుంటారో వారి ద్వారానే ఆ గ్రామంలో జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సార్లు చెప్పారు. అది కార్యరూపం దాల్చే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని చట్టం కూడా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అందుచేత ఈ గ్రామ కమిటీలు వేసుకోవడం కూడా చాలా మనకు ముఖ్యం. అదేవిధంగా ఇట్లా కోటి సంతకాలు ఉద్యమం మాదిరి అనేక ఉద్యమాలు రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ మీద మనం చేపట్టాల్సి ఉంటుంది. అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం మెడికల్ కాలేజీలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి వాటిని కట్టే పరిస్థితి ఏ ఊరు కూడా చేయలేదు. మన నాయకుడు చేశాడు. దాదాపు 5 కాలేజీలు ఇప్పుడే ప్రారంభమైనాయి. తరగతులు కూడా ఇంకా 7 కాలేజీలు, ఇంకా మిగతా 12 కాలేజీల్లో 7 కాలేజీలు అయితే ఇప్పటిదాకా మన వీళ్ళు ఈ 14 నెలలు పనిచేస్తుంటే అవి కూడా కార్యరూపం దాల్చాడు. దీనికి మొత్తమే ఖర్చు అంతా కూడా ఇప్పుడు పెట్టింది పోను బ్యాలెన్స్ మనం ఖర్చు చేయాల్సింది 5,000 కోట్లే. నువ్వేమో అమరావతిలో దాదాపు 93,000 కోట్లకు టెండర్లు పిలిచావు. అక్కడ వాళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చావు. దాంట్లో 8-10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే 8% నువ్వే తీసేసుకున్నావు మళ్ళా కాంట్రాక్టుల దగ్గర నుంచి. మరి ఇలాంటి పరిస్థితి నీకు 5,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదా? ఈ మెడికల్ కాలేజీలన్నీ పూర్తయితే దాదాపు 1,00,000 కోట్ల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఏర్పడి ఉండేదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి అందుకే ఈరోజు మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాం. తప్పకుండా ఇది 28వ తేదీ రాష్ట్ర స్థాయిలో గవర్నర్ గారిని, అందరూ కోఆర్డినేటర్లు కానీ, మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలవబోతూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కరోనా వచ్చింది. ఆ రోజు డాక్టర్ల కొరత ఉంటే ఒక చిన్న దేశం, కమ్యూనిస్టు దేశం, చిన్న దేశం మన అమెరికా పక్కనే ఉంటుంది. ఏది క్యూబా దేశం, కమ్యూనిస్ట్ కంట్రీ, మనకంటే పేద కంట్రీ. మరి అలాంటి దేశం నుంచి 60 దేశాలకు వాళ్ళు డాక్టర్లు పంపించారు. అక్కడ అన్నీ కూడా మెడికల్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్వే, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా గవర్నమెంట్వే. మరి గవర్నమెంట్ కాలేజీలు ఉంటే పేదలందరికీ కూడా అవకాశం వస్తుంది. వారందరూ కూడా చదువుకునేదానికే కాకుండా మన సమాజానికి ఉపయోగపడే విధంగా సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా కాకుండా పెద్ద పెద్ద సంస్థలకంతా వీటిని ప్రైవేట్ పరం చేసి అక్కడ మన పిల్లలకు సీట్లు రాకుండా చేసి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకునే వారికి అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పించబోతా ఉన్నాడు. అంచేతే దీన్ని మనం పెద్ద ఎత్తున ఉద్యమించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రజెంటేషన్ ఇస్తారు. ఒక 2 నియోజకవర్గాల్లో చేసాం. అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో మడకశిర, చిత్తూరు జిల్లాలో పుంగనూరు.
వాటిని చూస్తే మన అందరికీ కూడా ఇక్కడున్న కోఆర్డినేటర్లకు కూడా అర్థమవుతుంది ఏ విధంగా మనం పార్టీని నిర్మించుకోవాలా. మనం పార్టీని నిర్మించుకుంటే తప్ప ప్రతి కార్యక్రమానికి కూడా మన కార్యకర్తలందరూ కూడా రావడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి దాని ప్రజెంటేషన్ కూడా వజ్ర భాస్కర్ రెడ్డి గారు ఇస్తారు. తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళా తిరిగి అనేక ఉద్యమాలలో విజయవంతంగా మనం పాల్గొనే విధంగా చేయండి అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. చేద్దాం అనుకున్నా. అన్నయ్య అంటే చాలా సింపుల్, ఎవరితో కూడా కండవ కప్పించుకోడు, మనం కండవ తీసుకపోతే మనకే ఇస్తాడు. కాబట్టి ఇటువంటి ఆర్భాటాలన్నిటికీ కూడా అన్న దూరము. ఏదైనా మా కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున మీకు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న.